గత 3 సంవత్సరాలుగా 2020 తర్వాత 2021 తర్వాత ఏదైతే ఈ సినిమా యాక్టర్లందరూ కూడా, ఈ నటులందరూ కూడా, వీళ్ళందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అసలు అడగను లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నమస్తే పెట్టమని. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కూడా లేదు. ఎక్స్పెక్ట్ చేసేవాడైతే ఇంటికి పిలిచి భోజనం ఎందుకు పెడతాడు కుటుంబ సమేతంగా? కొన్నిదల శివశంకర వరప్రసాద్ అనే సుతపసకుని ఇంటికి పిలిచి మాట్లాడి భోజనం పెట్టి ఆ తర్వాత గౌరవంగా అందరినీ పిలిచి మాట్లాడుతుంటే వినం. నటన మన నటన మనం సినిమాల్లో కాదు బయట కూడా చేసాం. అందుకే రాజకీయాల్లో అట్ట అయిపోయాం మనం. నటన మీరు పెద్ద దిక్కుగా ఉండండి అని చెప్పని మాట్లాడి అక్కడ లేని దాన్ని మనం క్రియేట్ చేసుకునే అవసరం ఏముంది? మహేష్ బాబు కూర్చున్నాడు పక్కనే, ప్రభాస్ గారు కూర్చున్నారు, అక్కడ మిగతా రాజమౌళి గారు కూర్చున్నారు, వీళ్ళందరూ కూడా కూర్చున్నారుగా, నార్మల్గానే కూర్చున్నారుగా. మీరు పెద్దది తండ్రి అమ్మ నటన. ఈ నటన ఇక్కడతో ఆగిపోలే, ఈ డ్రామా ఇక్కడతో ఆగల. ఈ డ్రామాని 3 సంవత్సరాలు ఒక వ్యక్తి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు నానాయాగి చేశాడు. అసలు మీరు ఏమన్నా పెద్ద రాజులా మీ దగ్గరకు వచ్చి దండం పెట్టాలా? దండాలు సార్ అని చెప్పని దండం పెట్టాలా? నేను గుర్తుపెట్టుకుంటా, మీరు మా అన్నయ్యని ఎవరు అడిగారు అసలు దండం పెట్టమని? ఈ డ్రామాలు 3 సంవత్సరాలు ప్రతి వేదిక మీద సినిమా వేదిక మీద, ప్రతి రాజకీయ వేదిక మీద లేని దాని గురించి మాట్లాడుతుంటే సుతపస చిరంజీవి గారు కనీసం 3 సంవత్సరాలు మీ తమ్ముడు రాజకీయంగా వాడుకుంటున్నప్పుడు, అంటే పేరును వాడుకొని మీ తమ్ముడు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడుతుంటే మనం ఎక్కడ నిద్రపోయాం సార్ చిరంజీవి గారు?